ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? O2Cనా? P2P సార్, P2P సైకిల్. P2P సైకిల్ అవ్వలేదా? ఓకే, వెయిట్ చేయండి. సో చూడండి, P2P అండ్ O2C ఇవి నేను థియరిటికల్ గా చెప్తున్నాను. కాన్ఫిగరేషన్స్ రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, కాన్ఫిగరేషన్స్ కావాలంటే వీడియోస్ ఇస్తాను, అవి చూస్ చేయాలి. సో O2C అండ్ P2P. P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే అని అర్థం. యాక్చువల్గా P2P ఎలా ఉంటుందంటే, మళ్ళీ మీరు MM కూడా నేర్చుకోండి. MM నుండి స్టార్ట్ చేయాలి. MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, MM గ్లోబల్ సెట్టింగ్స్ అవన్నీ చేయాలి. సో అవన్నీ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ మళ్ళీ టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది. బట్ ఎనీవే మొత్తం అదంతా చేసేదంతా కూడా MM కన్సల్టెంట్ చేస్తారు. సో FI కన్సల్టెంట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ మీరు MM కూడా, మీరు P2P కూడా నేర్చుకుంటాను, MM కూడా కావాలంటే వీడియోస్ ఇస్తాను. ఓకే, సో O2C అంటే అసలు ఏంటి, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారనే పాయింట్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇది. P2P మ్యాండేటరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో P2P లేకుండా అసలు ఇంటర్వ్యూ అనేది ఉండదు. P2P గురించి మ్యాండేటరీగా క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. సో ఏ క్వశ్చన్స్ రేజ్ చేస్తారు ఏంటనే చెప్తాను చూడండి. అసలు P2P అంటే ఏంటి? P అంటే పర్చేజ్ చేయటము, P అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే కంప్లీట్ ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. P అంటే పర్చేజ్ చేయటము, P అంటే పేమెంట్ చేయటము. అంటే పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. నేను చాట్ బాక్స్లో ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో చూడండి, P2P ప్రాసెస్. P2P అంటే ప్రొక్యూర్ టు పే అని అర్థం. P2P అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే. అలాగే కొంతమంది దీన్ని ఏమంటారంటే సోర్స్ టు పే అని కూడా చెప్తారు. ఓకే, P2P అంటే ప్రొక్యూర్ టు పే అంటారు. P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. P2P ప్రాసెస్ అంటారు. అలాగే దీన్ని సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సోర్స్ టు పే అంటారు. సోర్స్ టు పే, ఓకేనా? అది P2P ప్రాసెస్ అంటారు. ప్రొక్యూర్ టు పే, పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. అలాగే దీన్ని సోర్స్ టు పే అని కూడా చెప్తారు. కంపెనీకి వెండర్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్, ది ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్, వీళ్ళిద్దరికి మధ్యలో జరుగుతుంది అనమాట P2P ప్రాసెస్ అంతా కూడా. ఓకే, ఇదంతా కూడా MM వాళ్ళే చూస్తారు. వన్ మోర్ ఇమేజ్ చూడండి. చూడండి, P2P ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ప్రతి కంపెనీలో కూడా పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. MM లో మెటీరియల్ మేనేజ్మెంట్లో పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి ప్రోడక్ట్స్ కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏమి కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి అనేది ఒక ప్లానింగ్ చేసుకుంటారు. దాన్ని పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. సో P2P ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి P2Pలో వెండర్స్ ఉంటారు, అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. మనం అకౌంట్ రిసీవబుల్ చేసాం కదా, అకౌంట్ పేయబుల్ చేసాం కదా. అకౌంట్ పేయబుల్ చేసామా? చేసాం. అదే మొత్తం FI పాయింట్లో. సో MM పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? P2P ప్రాసెస్ వెండర్ మీటింగ్. యాక్చువల్గా రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు, లేదంటే సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వెండర్స్ అంటారు. ఈ వెండర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు. వెండర్ మీటింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటి? కర్సర్ మూవ్ చేయండి మేడం. వెండర్ మీటింగ్ ఉంటుంది ఫస్ట్. ఒక 100 మెంబర్స్ని వెండర్స్ని మూవ్ చేశారు. తర్వాత వెండర్ని సెలెక్ట్ చేసుకుంటారు.
ఫస్ట్ వెండార్ మీటింగ్ ఉంటుంది, వెండార్తో మీటింగ్ అనేది ఉంటుంది అనమాట. వెండార్స్ని ఇన్వైట్ చేస్తారు, తర్వాత వెండార్స్ని సెలెక్ట్ చేస్తారు. వెండార్ మీటింగ్ అనేది చేశారు, తర్వాత ఏం చేస్తారు, వెండార్ని సెలెక్ట్ చేసుకుంటారు. వెండార్ సెలెక్షన్ అంటే 100 మెంబర్స్లో ఒక 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి, గూడ్స్ సెలెక్షన్ ప్లస్ బెస్ట్ ప్రైస్ సెలెక్షన్. అంటే బెస్ట్ క్వాలిటీ ఉండాలి, బెస్ట్ ప్రైస్ ఉండాలి కంపెనీకి. బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ ఈ రెండు ఉండే విధంగా గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు, బెస్ట్ ప్రైస్ ఉన్న వాటిని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. కాంట్రాక్ట్ విత్ ది వెండార్స్. వెండార్ తోటి కాంట్రాక్ట్ ఉంటుంది. ఎందువల్ల, మీ కంపెనీలో 1000 మెంబర్స్ ఉన్నారు వర్కర్స్. సో రా మెటీరియల్ ఉంటేనే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. ఈ వెండర్ రా మెటీరియల్ ఇస్తారని ఇవ్వకపోతే ఎట్లా, ఇవ్వాలి కదా. సో అందువల్ల కాంట్రాక్ట్ విత్ వెండార్స్ తోటి కాంట్రాక్ట్ ఉంటుంది. అగ్రిమెంట్ కూడా చేసుకోవచ్చు. అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు వెండర్ రా మెటీరియల్ సప్లై చేయడానికి కాంట్రాక్ట్ అనుకుందాం. అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇంకా అమౌంట్ ఎలా పే చేయాలి. మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేసాం. సో ఎలా మనం అంటే ఎగ్జాంపుల్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్, ఎగ్జాంపుల్ మనం ముందుగానే పే చేస్తే వెండర్ ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తారా, పేమెంట్ ఎలా చేయాలి, చెక్ ద్వారా చేయాలా, క్యాష్ ఇవ్వాలా, ఆర్టీజీఎస్ఆ ఏంటి అనేది అగ్రిమెంట్. ఇట్లా తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సో వెండర్ తోటి అగ్రిమెంట్ అయిపోయింది, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత వెండర్ ఇన్వాయిస్ ప్రాసెస్, ఇన్వాయిస్ కూడా క్రియేట్ చేస్తారు. వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం కదా మనం, వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తారు. గూడ్స్ రిసిప్ట్, గూడ్స్ అనేది వెండర్ నుండి రిసీవ్ అవుతుంది, ఫైనల్గా వెండర్కి పేమెంట్ అనేది చేస్తారు. సో ఈ ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. ఇదంతా ఎంఎంలోనే జరుగుతుంది, మీరు ఇది చెప్పకూడదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఓకే, P2P ప్రాసెస్ ఇదంతా జరుగుతుంది. వెండర్ మీటింగ్, వెండర్ సెలెక్షన్, గూడ్స్ సెలెక్షన్, బెస్ట్ ప్రైస్ సెలెక్షన్, కాంట్రాక్ట్ విత్ వెండర్స్, అగ్రిమెంట్, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, తర్వాత గూడ్స్ రిసిప్ట్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53లో చేస్తాం. ఇది టోటల్ ప్రాసెస్ ఇది. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలి మీరు, జస్ట్ ఐడియా కోసం. ఎంఎంలోనే జరుగుతుంది. సో పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ అంతా కూడా చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఈ షీట్ గుర్తుపెట్టుకోండి. చూడండి, పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, ప్లాంట్లో ఏమేమి కావాలి, రా మెటీరియల్, ఇదంతా కూడా పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ప్రతి కంపెనీలో పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పర్చేజ్ రిక్విజైజేషన్ తయారు చేస్తారు. ఆ పర్చేజ్ రిక్విజైజేషన్ ని బేస్ గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్ we will create the purchase order. Purchase requisition means department wise goods requirement collection process. HR డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమేమి కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఏమేమి కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్ కి ఏమేమి కావాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే పర్చేజ్ రిక్విజైజేషన్ ప్రాసెస్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్, ఓకేనా, పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అంటాం. నెక్స్ట్ ఇది పర్చేజ్ రిక్విజైజేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. బట్ మనకి సంబంధం లేదు, ఎంఎం వాళ్ళే చేస్తారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్చేజ్ రిక్విజైజేషన్ అండ్ P2P సైకిల్, వీటన్నిటికీ మనం రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, బట్ ఐడియా కోసం అనమాట. సో మేజర్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, మేజర్గా మిమ్మల్ని ఏం అడుగుతారు, నేను కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను చూడండి, ఇవే మిమ్మల్ని అడిగేది. నేను ఒక షీట్ ఇస్తున్నాను, ఈ షీట్ లో ఉన్నవే మిమ్మల్ని అడుగుతారు. ఫస్ట్ వన్,
షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది మాత్రం ఇంపార్టెంట్, ఇదంతా చదవాలి, మ్యాండేటరీగా చదవాల్సిందే. చాట్ బాక్స్ లో ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఉంది, ఓపెన్ చేయండి, షీట్ అంతా కంప్లీట్ గా చదవాలి. చూడండి P2P సైకిల్ ఫస్ట్ వన్ చూడండి. MM and FI integration where will be happened? FI to MM integration where will be happened అని అడుగుతారు. అడిగినప్పుడు ఇటు కోడ్ చెప్పాలి, మ్యాండేటరీ క్వశ్చన్, OBYC ట్రాన్సాక్షన్ కోడ్. FI to MM integration where will be happened? OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. యాక్చువల్గా మనము విత్హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించిన కొన్ని చేసాం. విత్హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించినవి జిఎల్ అకౌంట్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఎగ్జాంపుల్ ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, జిఎల్ అకౌంట్స్ అసైన్ చేసాం, గుర్తుందా? పోస్టింగ్ కీస్, అకౌంట్స్ వాటిలో అసైన్ చేసాం. అలాగే ఇది కూడా ఓకేనా. సో FI టు MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYC ట్రాన్సాక్షన్ కోడ్ మ్యాండేటరీ క్వశ్చన్. ఓకేనా. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్, OBYC ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. తర్వాత క్రియేట్ పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ ఏటీ కోడ్ లో క్రియేట్ చేస్తారు? ME21N మ్యాండేటరీగా చెప్పాలి. ME21N లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. సో పర్చేజ్ ఆర్డర్ లో ఏమేమి ఇస్తారు? ప్రైస్ ఉంటుంది, ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఓకే, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఇవన్నీ ఉంటాయి. ప్రైస్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ డేట్, ఇవన్నీ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి? ME21N పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. ఓకే. తర్వాత గూడ్స్ రిసిప్ట్, మీగో, ఇన్వెంటరీ వెరిఫికేషన్, మైరో, వెండర్ పేమెంట్, F-53. ఈ 4 స్టెప్స్ అనేవి చెప్పాలండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది ఏంటి? P2P సైకిల్ అడుగుతారు. P2P సైకిల్ అంటే ఈ 4 స్టెప్స్ సెలెక్ట్ చేయండి. ఈ 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి P2P సైకిల్ అంటే ఇవి చెప్పాలి. ఇంతకుముందు చెప్పింది కాదు, జస్ట్ ఐడియా కోసం చెప్పాను నేను. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్, OBYC ట్రాన్సాక్షన్ కోడ్. పర్చేజ్ నెక్స్ట్ వన్, ఇది ఇంటిగ్రేషన్ జరిగే ప్లేస్ అన్నమాట. తర్వాత P2P సైకిల్ ఏంటి? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వెంటరీ వెరిఫికేషన్ మైరో, వెండర్ పేమెంట్ F-53. ఇవి మీరు చెప్పాల్సింది. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. ఏమేమి చేస్తాం ఇక్కడ? ప్రైస్, ఎంత ప్రైస్ పెట్టి మనం కొంటున్నాం, క్వాంటిటీ, ఎన్ని ప్రొడక్ట్స్ కొంటున్నాం వెండర్ దగ్గర, స్టోరేజ్ లొకేషన్ ఏంటి, ప్లాంట్ నేమ్ ఏంటి. ప్లాంట్ అంటే ఏంటి? మనం FI లో కంపెనీ కూడా అంటాం కదా, CO లో ప్లాంట్, MM లో ప్లాంట్ అంటారు. FI లో కంపెనీ కూడా ఉంటుంది, MM లో ప్లాంట్ ఉంటుంది. ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత మీగో అంటే ఏంటి? MIGO. మీగో అంటే ఇది చెప్పాలి, చూడండి. మీగో అంటే ఏంటి? when we received material from the vendor. మెటీరియల్ అనేది రిసీవ్ చేసుకున్నాం వెండర్ దగ్గర. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఇది ఎంట్రీ, ఇది చెప్పాలి. ఇన్వెంటరీ అనేది ఒక GL అకౌంట్, GRIR క్లియరింగ్ అనేది ఒక GL అకౌంట్. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసాము ME21N లో. తర్వాత గూడ్స్ రిసిప్ట్, మీగో, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఇన్వాయిస్ రిసిప్ట్, మైరో. ఇన్వాయిస్ రిసిప్ట్ అంటే ఏంటి? మైరో. ఇక్కడ బ్రాకెట్ లో FB60 పెట్టుకోండి. FB60 అనమాట టీ కోడ్ యాక్చువల్గా.
మనకి FI పాయింట్ ఆఫ్ వ్యూ FB 60 అవుతుంది ఇది మైరో. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్. ఇక్కడ ఏం చేస్తారు, ఇన్వెంటరీ రిసిప్ట్ లో ఇన్వెంటరీ రిసిప్ట్ అంటే మైరో. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ ఈస్ inventory account data to inventory account data to GRIR clearing account data to vendor account. GRIR clearing account data to vendor account. ఇది చెప్పాలి. ఫైనల్ గా వెండర్ కి పేమెంట్ చేస్తాం. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అంతే కదా ఫైనల్ ఎంట్రీ. ఇది ఫైనల్ ఎంట్రీ. ఈ 4 స్టెప్స్ అనేవి చెప్పాలి. ఓకే. Purchase order creation ME21N, goods receipt MIGO. When we received material from the vendor, the accounting entry is inventory account data to GRIR clearing account. Next one is invoice receipt MIRO. MIRO ante GRIR clearing account data to vendor account MIRO. సో మైరో ఎప్పుడు ఉంటుంది, రా మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్. అంటే పర్చేజ్ ఆర్డర్ తో కంపేర్ చేస్తారు. ఎన్ని గూడ్స్ బుక్ చేసాము, ఎన్ని గూడ్స్ మనకు రిసీవ్ అయింది, ఇవన్నీ కూడా చూస్తారు. చూసి ఫైనల్ గా ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అనుకున్న తర్వాత ఎంట్రీ ఫామ్ అవుతుంది. GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ ఏంటి, వెండర్ పేమెంట్ F-53 వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది జరిగే ప్రాసెస్. ఈ 4 స్టెప్స్ ప్లస్ FI టు MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుందో అడుగుతారు. అంతకు మించి ఇంక వెళ్ళరు. ఇది అడిగేది మిమ్మల్ని. ఓకే. చూడండి ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాలి, మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. క్లియర్ కదా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో BSX అంటే ఏంటి, BSX అనేది ట్రాన్సాక్షన్ టైప్. BSX అంటే బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ అసెట్స్. ఈ GL అకౌంట్స్ ఉన్నాయి కదా పైన, BSX లో ఏం అసైన్ చేస్తాము, ఇన్వెంటరీ అనేది కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది. BSX లో అసైన్ చేస్తాం. RX లో GRIR క్లీనింగ్ అకౌంట్ ని అసైన్ చేస్తాం. అంటే టెంపరరీ అకౌంట్స్ అనమాట. మీరు FI టు MM ఇప్పుడు మామూలుగా ఇప్పుడు GL అకౌంట్స్ ఎక్కడ అసైన్ చేస్తారు, BSX RX లో అసైన్ చేస్తాం. ఆ ఎగ్జాంపుల్ SAP ఓపెన్ చేయండి, OBY6కి వెళ్ళండి. OBY6 అక్కడ BSX మీరు ఎక్కడికి వెళ్ళారు, OBYCకి వెళ్ళారా, OBYC ట్రాన్సాక్షన్ కోడ్. OBYC FI టు MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC. ఇక్కడ చూడండి BSX ఎక్కడ ఉంది, BSX ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంది, BSX చూడండి, అది BSX అంటే డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్వెంటరీ రిలేటెడ్ GL అకౌంట్స్ అసైన్ చేయాలి. మనం ఇంతకుముందు చేసాం కొన్ని చోట్ల, గుర్తుందా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి, అలాగే GST చేసాం. సేమ్ అట్లాగే మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ అకౌంట్స్ పోస్టింగ్ కీకి వెళ్ళాం కదా, పోస్టింగ్ కీస్ వాటిలోకి వెళ్ళి చేసాం, ఇంతకుముందు చేసాం. సేమ్ ప్రాసెస్. అంటే మనం ఫస్ట్ మళ్ళీ MM నుండి స్టార్ట్ చేయాలి. చేస్తే మనం అసైన్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అయ్యేది ఓన్లీ ఇక్కడ మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తారు, ఇన్వెంటరీ GL అకౌంట్స్ ని అసైన్ చేస్తారు. BSX OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో BSX లో ఇన్వెంటరీ రిలేటెడ్ GL అకౌంట్స్ ని అసైన్ చేస్తారు. బ్యాక్ వెళ్ళండి. ఇంకోటి ఏముంది, RX GRIR క్లియరింగ్ అకౌంట్ ని అసైన్ చేస్తాం. RX చూడండి,
డబ్ల్యూఆర్ఎక్స్ అంటే ఏంటి? జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ పైన అక్కడ నేమ్ చూడండి, ట్రాన్సాక్షన్ టైప్ జిఆర్ఐఆర్ క్లియరింగ్. వీటిల్లో మనము ఈ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అంటే టెంపరీ అకౌంట్స్, దీని వాల్యూ అనేది 0 అవుతుంది ఫైనల్ గా. ఇవి అసైన్ చేస్తాం. ఈ 2 స్టెప్స్ లోనే ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవుతాడు. ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అనేది ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. బిఎస్ఎక్స్ లో మనం ఇన్వెంటరీ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాము. డబ్ల్యూఆర్ఎక్స్ లో జిఆర్ఐఆర్ క్లియరింగ్ జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాం. ఇది చెప్పాలి మీరు. షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇది జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ అని అర్థం. జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ 3-way మ్యాచింగ్. 3-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? మైరో అంటే ఇన్వాయిస్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా మైరోలో. జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటా టు వెండర్ అకౌంట్. మైరోలో ఏమవుతుంది? హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఈస్ డన్, ఏం చేస్తాము? ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. ఎంఎం వాళ్ళే చేస్తారు, మీకేం సంబంధం లేదు. సో జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటా టు వెండర్ అకౌంట్ అని ఎంట్రీ పోస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? 3-way మ్యాచింగ్ జరుగుతుంది. 3-way మ్యాచింగ్ అంటే పర్చేజ్ ఆర్డర్ లో మీరు 100 గూడ్స్ బుక్ చేశారు. 100 × 100 10,000 కరెక్ట్ గా ఉందా లేదా వాల్యూ? 100 గూడ్స్ రిసీవ్ అయిందా లేదా? ఓకేనా? 100 గూడ్స్ రిసీవ్ అయిందా లేదా అనేది మనం ప్లాన్ చేసుకుంటారు. 100 × 100 = 10,000 కరెక్ట్ గా ఉందా లేదా? లేదంటే 90 గూడ్స్ రిసీవ్ అయినాయి, ఎగ్జాంపుల్ 90 గూడ్స్ రిసీవ్ అయినాయి, 90 × 100 9,000. సో దీన్ని 3-way మ్యాచింగ్ అంటారు. ఎంత అమౌంట్ కి పేమెంట్ చేస్తున్నాము? మీరు ఎన్ని గూడ్స్ బుక్ చేశారు, ఎన్ని గూడ్స్ రిసీవ్ అయింది, పేమెంట్ కరెక్ట్ గా చేస్తున్నామా లేదా? దిస్ ఈస్ కాల్డ్ 3-way మ్యాచింగ్. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది మీకు? అర్థమవుతుందా లేదా? మీరు ఎంఎం నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ మీరు చేస్తా అంటే చేయండి. మళ్ళీ ఎంఎం మొదలుపెట్టి ఎంఎంలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో 10 days పడుతుంది. అంత రిస్క్ వద్దు. మనల్ని ఇంటర్వ్యూలో ఏమడుతారు అంతవరకే. మీరు ఒకవేళ 5 years ఎక్స్పీరియన్స్ జాబ్లోకి వెళ్ళినా సరే మీకు ఈ రెస్పాన్సిబిలిటీ ఉండకపోవచ్చు. ఒకవేళ కావాలంటే నేను వీడియోస్ ఇస్తాను. ఈసీసీ, S/4HANA, FI to MM చెప్పాను, మొత్తం చెప్పాను, అవన్నీ ఇస్తాను మీకు. బట్ మీకు బర్డెన్ అవుతుంది. బట్ చేస్తే మీ ఇష్టం, అడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది మీకు. బట్ నేను చెప్పేది ఎనఫ్. ఓకే, 3-way మ్యాచింగ్. పర్చేజ్ ఆర్డర్లో ఎన్ని గూడ్స్ బుక్ చేసామో, ఎన్ని గూడ్స్ రిసీవ్ అయినాయి, అన్ని గూడ్స్ కి కరెక్ట్ గా అమౌంట్ పే చేస్తున్నామా లేదా అంటారు. దీన్ని 3-way మ్యాచింగ్ అంటారు. నెక్స్ట్ 2-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ పిఓ. 2-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? నాన్ పిఓ. ఎగ్జాంపుల్, సర్వీస్ రిలేటెడ్ ఇష్యూలో నాన్ పిఓ అనేది ఉంటుంది. 2-way మ్యాచింగ్ ఉంటుంది. మీ దగ్గర ఒక 100 members ఉన్నారు ఎంప్లాయీస్. సారీ, మీ కంపెనీలో మిషనరీ ఏదైనా డ్యామేజ్ అయింది, అక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు. డైరెక్ట్గా టెక్నీషియన్స్ వస్తారు, ఇంజనీర్స్ వస్తారు. ఓకే, ఇంజనీర్స్ వచ్చి ఏం చేస్తారు? కంప్లీట్గా రిపేర్ చేసి ఒక 1 lakh rupees బిల్ అయిందని చెప్పేసి మీకు బిల్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి పేమెంట్ చేస్తారు. అంటే ఇక్కడ పిఓ ఇన్వాల్వ్ అవ్వదు, పర్చేజ్ ఆర్డర్ ఉండదు. నాన్ పిఓ, పర్చేజ్ ఆర్డర్ అనేది ఉండదు. 2-way మ్యాచింగ్, పర్చేజ్ ఆర్డర్ ఉండదు, 2-way మ్యాచింగ్. క్లియర్ కదా? క్లియరా కదా? 3-way మ్యాచింగ్ అంటే పర్చేజ్ ఆర్డర్లో ఎన్ని గూడ్స్ బుక్ చేశాము, ఎన్ని గూడ్స్ రిసీవ్ అయినాయి, టోటల్ వాల్యూ ఎంత పే చేస్తున్నాం. 2-way మ్యాచింగ్ లో పిఓ ఉండదు, డైరెక్ట్ గా వితౌట్ పిఓ. సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ లో అలా ఉంటది. మీ ఆఫీస్ లో ల్యాప్టాప్స్ ఉన్నాయి, 100 ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఒక 10 ల్యాప్టాప్స్ పాడైపోయినాయి, అక్కడ పిఓ ఉండదు. హార్డ్వేర్ ఇంజనీర్స్ వస్తారు, ల్యాప్టాప్స్ అనేది రిపేర్ చేస్తారు, ఇంత బిల్ అయిందని చెప్తారు. 2-way మ్యాచింగ్ అంటారు. నెక్స్ట్ డెబిట్ నోట్. డెబిట్ నోట్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. డెబిట్ నోట్. సో డెబిట్ నోట్ అంటే ఏంటి? పర్చేజ్ రిటర్న్స్ అని అర్థం. డెబిట్ నోట్ విల్ బి రేజ్
అగైనెస్ట్ ఆఫ్ డెబిట్ ఐటమ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా రా మెటీరియల్ పర్చేజ్ చేశారు. ఓకే, రా మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు కొంత మెటీరియల్ అనేది వస్తుంది, కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి. 100 గూడ్స్ వచ్చినాయి. 100 గూడ్స్ లో ఒక 5 గూడ్స్ అనేవి డ్యామేజ్ అయినాయి. అప్పుడు ఏమవుతుంది, డెబిట్ నోట్ అనేది రేట్ చేస్తారు. దీన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. అర్థమైందా? పర్చేజ్ రిటర్న్స్ అంటారు. డెబిట్ నోట్ అంటే మీనింగ్ ఏంటి? డెబిట్ నోట్ మీకు ఒక 100 గూడ్స్ అనేవి బుక్ చేశారు. 100 గూడ్స్ లో ఒక 10 గూడ్స్ అనేవి పాడైపోయినాయి. వాటిని ఏమంటారు? పర్చేజ్ రిటర్న్స్. డెబిట్ నోట్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజ్ రిటర్న్స్ అని అర్థం. రిటర్న్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్. ఇక్కడ కంపెనీ మీరేం చేశారు, కస్టమర్స్ కి సేల్ చేశారు. మీరేం చేస్తారు, మీ ప్రోడక్ట్ ని కస్టమర్ కి సేల్ చేశారు. మీ కంపెనీ వాళ్ళు 100 గూడ్స్ సేల్ చేశారు, కొన్ని డ్యామేజ్ అయినాయి, కస్టమర్ రిటర్న్ చేస్తాడు. సో క్రెడిట్ నోట్ అంటారు దీన్ని. డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్. మీరు వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేజ్ చేశారు, అందులో ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయి, రిటర్న్ చేస్తారు. క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్. ఓకేనా? అది డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్. ఇవి అడగచ్చు. క్రెడిట్ నోట్ అంటే ఏంటి, డెబిట్ నోట్ అంటే ఏంటో అడగచ్చు. వాట్ ఈజ్ మీన్ బై 3-way మ్యాచింగ్, వాట్ ఈజ్ మీన్ బై 2-way మ్యాచింగ్ అడగచ్చు. వాట్ ఈజ్ మీన్ బై డెబిట్ నోట్, వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ నోట్, ఇవి అడగచ్చు. నెక్స్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్. సో రికన్సిలేషన్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ రికన్సిలేషన్ ఇష్యూస్ కొన్ని ఉంటూ ఉంటాయి రెగ్యులర్ గా. చెక్ అనేది మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, చెక్ ఇష్యూ చేశారు. చెక్ ఇష్యూ బట్ నాట్ ప్రెజెంటెడ్ అట్ బ్యాంక్. వెండర్ కి చెక్ ఇచ్చేశారు మీరు, కానీ ఆయన ఏం చేశాడు, బ్యాంక్ లో డిపాజిట్ చేయలేదు. ఎక్కడ జరిగిన చెక్ ఎక్కడ మిస్ అయిందో ఫైండ్ అవుట్ చేస్తారు. మీరు ఇష్యూ చేశారు కానీ వెండర్ అనేవాడు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోలేదు. చెక్ డిలే, అసలు చెక్కే ఇవ్వలేదు మీరు. ఇది ఒక రికన్సిలేషన్ ఇష్యూ. సిగ్నేచర్ మిస్టేక్ అన్నమాట. చెక్ ఇచ్చారు కానీ సిగ్నేచర్ కరెక్ట్ గా లేదు, చెక్ బౌన్స్ అయింది. దీన్ని ఏమంటారు, వీటిని బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ అంటారు. అర్థమైందా లేదా? మిమ్మల్ని మేజర్ గా అడిగేది FI to MM ఇంటిగ్రేషన్ వేర్ విల్ బి హ్యాపెన్, OB/YC ట్రాన్సాక్షన్ కూడా చెప్పాలి. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్, ఇన్వెంటరీ వెరిఫికేషన్, తర్వాత గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్ అండ్ వెండర్ పేమెంట్. ఇవి మీరు మేజర్ గా చెప్పాల్సింది. BSX అంటే ఏంటి, WRX అంటే ఏంటి, ఇంతకు మించి వెళ్ళరు. ఒకవేళ వెళితే మీకు యూజ్ అవుతుంది. సో రికన్సిలేషన్ ఇష్యూస్ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ ప్రైస్ డిఫరెన్సెస్. ప్రైస్ డిఫరెన్సెస్ అంటే మీనింగ్ ఏంటి, ఎగ్జాంపుల్ చూడండి. ప్రైస్ డిఫరెన్సెస్ అని అడగచ్చు. PRD అంటారు. వాట్ ఈజ్ మీన్ బై ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. సో ప్రైస్ డిఫరెన్సెస్ అంటే ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 ప్రోడక్ట్స్, మీరు 100 ప్రోడక్ట్స్ బుక్ చేశారు, 100 గూడ్స్ బుక్ చేశారు. 100 into 100, ఒక గూడ్ వాల్యూ 100 రూపీస్. టోటల్ ఎంత, 10,000. గూడ్స్ రిసీవ్ అయింది మీకు. రిసీవ్ అయిన తర్వాత 100 రూపీస్ ప్రోడక్ట్ ని 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసి మీకు బిల్ ఇచ్చారు వెండర్. అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది యాక్చువల్ గా, 100 into 110 ఎంత అవుతుంది, 11,000 అవుతుంది. అంటే 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. ఈ 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే PRD అంటారు, ప్రైస్ డిఫరెన్సెస్. అర్థమైందా అది పాయింట్? PRD అంటే ఏంటో అర్థమైందా? దీన్ని ఏమంటారంటే PRD అంటారు, ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. PRD 100 రూపీస్ 100 ప్రోడక్ట్స్ బుక్ చేశారు. ఒక ప్రోడక్ట్ వాల్యూ 100 రూపీస్. 100 into 100 10,000 రూపీస్. కానీ మీకు రిసీవ్ అయిన టైంలో వెండర్ ఏం చేశాడంటే 110 రూపీస్ వేసాడు. అంటే ఎంత వేసాడు, 10 రూపీస్ ఎక్కువ వేసాడు. సో 10,000 కాస్త 11,000 అయింది, అంటే 1,000 రూపీస్ ఎక్స్ట్రా. ఈ 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఏమంటారంటే PRD,
ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ వాట్ ఆర్ ది మూవ్మెంట్ టైప్స్ అని అడుగుతున్నారు ఈ మధ్యన. యాక్చువల్ గా మీకు ఒక షీట్ ఇస్తాను చూడండి. ఇది అవసరం లేదు, బట్ సమ్ టైమ్స్ అడుగుతున్నారు. ఇది చదవండి ఒకసారి చాలు. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇది కొంచెం చూడండి, గుర్తుపెట్టు, ఒక 3-4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఇంకేమొద్దు. ఓకేనా? సో మేజర్ గా ఒకటండి, FI టు MM ఇంటిగ్రేషన్ అనేది వీటిలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే వేర్ విల్ బి హ్యాపెన్. FI టు MM ఇంటిగ్రేషన్ అడిగితే మాత్రం OBYC ట్రాన్సాక్షన్ కూడా చెప్పాలి. తర్వాత P2P సైకిల్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, పైకి వెళ్ళండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N అని చెప్పాలి. సో P2P సైకిల్ అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. P2P సైకిల్ అంటే ఫస్ట్ ఏం చెప్తారు, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లీనింగ్ అకౌంట్. నెక్స్ట్ ఇన్వెంటరీ రిసిప్ట్ మైరో, GRIR క్లీనింగ్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ ఏంటి, వెండార్ పేమెంట్, వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది మీరు మేజర్ గా చెప్పాలి. ఇదే మిమ్మల్ని అడిగేది. BSX లో మనం ఏం చేస్తామో బ్యాలెన్స్ షీట్ లేదంటే BSX లో ఇన్వెంటరీ రిలేటెడ్ GL అకౌంట్స్ అసైన్ చేస్తాం. RRX లో GRIR క్లీనింగ్ అకౌంట్ రిలేటెడ్ GL అకౌంట్స్ అసైన్ చేస్తాం. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. ఇవి టెంపరరీ అకౌంట్స్, దీని వాల్యూ అనేది 0 అవుతుంది. సో ఇవి మీరు మేజర్ గా చెప్పాల్సింది. ఇంతకు మించి డెప్త్ గా వెళ్ళరు, 99% వెళ్ళరు. క్లియరా కదా? ఇది మేజర్ గా. సార్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అనేది FI వాళ్ళు రేట్ చేయరు సార్, MM వాళ్ళు చూస్తారా? యాక్చువల్ గా కంప్లీట్ గా MM వాళ్ళకి సంబంధించిందండి. బట్ 3-way మ్యాచింగ్ లో మీరు అంటే ఎండ్ యూజర్స్ ఇన్వాల్వ్ అవుతారు, కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవ్వడు. ఇప్పుడు 3-way మ్యాచింగ్ ఉంది అనుకో, మీరు బిల్ పే చేయాలి. బిల్ పే చేసేది ఎవరు, అకౌంటెంటే కదా. అకౌంటెంట్ అంటే ఎవరు, ఎండ్ యూజర్సే కదా, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అక్కడ. ఓకే సార్. అది మాక్సిమం 99% కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవ్వరు ఈ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ దగ్గర. ఎండ్ యూజర్ వర్క్, అది రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఎండ్ యూజర్స్ ది. సో వాళ్ళు చూస్తారు. అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఎనఫ్ అండి. మీరు అడిషనల్ నాలెడ్జ్ కావాలనుకుంటే మీరు ఓన్ గా కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. FI లో కంపెనీ కోడ్ ఉంటుంది కదా, FI లో కంపెనీ కోడ్ ఉంటుంది, CO లో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది, MM లో ప్లాంట్ ఉంటుంది. షీట్ ఓపెన్ చేయండి. FI లో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ, CO లో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ, MM లో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. గుర్తుపెట్టుకోండి, FI లో కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ, CO లో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ, MM లో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఇక్కడ మనం ప్లాంట్ అన్నాం, పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ లో ప్లాంట్ ఇచ్చాం, గుర్తుందా? ప్లాంట్ అంటే ఏంటి, MM లో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. మనం FI లో కంపెనీ కోడ్ అంటాం, CO లో దాన్ని ఏమంటారంటే ప్లాంట్ అంటారు, ప్లాంట్. ఓకేనా? ఇది సో ఈ నాలెడ్జ్ అనేది మీకు ఎనఫ్. ఇఫ్ యూ వాంట్ మోర్ నాలెడ్జ్, మీకు ఇంకా నాలెడ్జ్ కావాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్. ఓకే,
నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తున్నాను చాట్ బాక్స్ లో, ఇవి చదవండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. బట్ దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇఫ్ యూ వాంట్ టు మోర్ నాలెడ్జ్, ఇవి చదవండి. వన్ మోర్ షీట్ కూడా ఫార్వర్డ్ చేశాను, ఒక పీడిఎఫ్ ఫార్వర్డ్, పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఒకటి ఫార్వర్డ్ చేశాను, చూడండి. ఓకే, తర్వాత చూడండి. P2P కంప్లీటెడ్ కదా, O2C కూడా చెప్పేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్. OTC చెప్పమంటారా? హాఫ్ అన్ అవర్ పడుతుంది, లేదంటే రేపు చెప్పుకుందాం, మీ ఇష్టం. O2C, ఆర్డర్ టు క్యాష్. రేపు చెప్పమంటారా? ఓకే ఫైన్. ఓకే ఫైన్. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. మీకు FI టు MM ఇంటిగ్రేషన్ వీడియోస్ అని నేను ఇస్తాను, డోంట్ వరీ. ఎందుకంటే యాక్చువల్గా మీరు చేయరు, 90% అంతా MM వాళ్ళే చేస్తారు. O2Cలో కూడా SD వాళ్ళే 90% చేస్తారు. మీరు ఇన్వాల్వ్ అయ్యేది 10%. సో దాని గురించి మళ్ళీ MM నుండి స్టార్ట్ చేస్తే మీ టైం వేస్ట్ అవుతుంది. బట్ చాలా మంది చేశారు, మన స్టూడెంట్స్ వీడియోస్ చూసే చేశారు. మీకు కావాలంటే ECCలో ఉన్నాయి, S4HANA కూడా ఉంది. నేనే చెప్పాను, MM మొత్తం చెప్పాను, MM చాలా వరకు చెప్పాను, అలాగే SD కూడా చెప్పాను. ఆ వీడియోస్ కావాలంటే మీకు నేను ECC ప్లస్ S4HANA కోర్స్ అయిపోయిన తర్వాత అవన్నీ ఒక ఆర్డర్లో ఫామ్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటి, O2C కంప్లీట్ చేద్దాం, ఆర్డర్ టు క్యాష్, తర్వాత రిమైనింగ్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. మినిమం ఒక 10 days పడుతుంది మన సిలబస్ కంప్లీట్ అవ్వడానికి. ఎన్ని క్లాసెస్ అయిపోయినాయి మనం ఇప్పటి వరకు, ఎన్ని కంప్లీట్ చేసాం? 50 సార్, అంటే ఈ రోజుతో కలిపి 51. అంటే మీకు వెండర్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్ చేయడం కూడా యాడ్ చేశారా? యాడ్ చేయలేదు సార్. అసలు ఏదైనా 70 క్లాసెస్ వస్తాయండి, 70 క్లాసెస్. అంటే అంటే యాజ్ అన్ మై నాలెడ్జ్ ఇంకొక 15 days పడుతుంది, 15 days మినిమం పడుతుంది కంప్లీట్ అవడానికి సిలబస్ అంతా కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్. మేడం